టైం చేయరాదు. నైట్ 10:30, 11, 12 అంతే. మళ్ళీ వెళ్ళిపోతాయి. పగిలో జింకలు కనిపిస్తాయి. జింకలు దుప్పులాగా ఉంటాయి. అన్ని గుడి 12 గంటల బంధు. ఇలా కూడా నడిచేలో ఒక్కరు కూడా కనపడలేదు. మొత్తం అంతా వెళ్ళిపోయినట్లుండాలి. ఒకవేళ కర్మజాలకైనా భయపడి కూర్చుందంటే భయంతోనే వద్దురా నాయన గుంపులో వదాలా అని చెప్పి. ఇప్పుడు 24 hours నడుస్తున్నారు. నడుస్తారా? అప్పుడు 24 hours. అప్పుడు ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగిందో అన్ని బంద్. ఆ పిల్లాడు ఆడుకుంటా ఉన్నాడు. వచ్చేది అలాగా వరకు సుత్త నవ్వులేసిపోయింది. అలాగా వరకు సుత్త నవ్వులేసిపోయింది. ఈ కొండ చిలువలంట, పాములంట, నక్కలంట అని ఏవేవో చూస్తూ ఉంటాం. వస్తుంటాయి మరి వానలు ఉన్నప్పుడు ఎక్కువ బయటకు వస్తాయి. ఈ టైం చేయరాదు. నైట్ 10:30, 11, 12 అంతే. మళ్ళీ వెళ్ళిపోతాయి. ఇంకా డే టైం అయితే అసలు కనిపించావు. జింకలు కనిపిస్తాయి. మంచు చూడు ఎట్లా పడుతుందో. ఏం కనిపిస్తారు అయితే. బస్సులు కూడా ఈ టైంకి బాగానే స్టార్ట్ అయినాయి. టైం ఎంత? సుప్రభాత సేవ స్టార్ట్ అయింది 3 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి బస్సు. 24 hours తిరుగుతాయి. అట్లేమి ఉండదు కదా. 12 రాత్రి 12కే బంద్ అవుతాయి. 3 గంటలకు స్టార్ట్ అవుతాయి. ఈ జీపులో తిరుగుతూ ఉంటారు. బస్సులు బంద్ అయితే వాళ్ళకి కూడా బంద్, అన్ని బందే ఆ టైంకి. బస్సులు 12కి అన్నా బంద్, అన్ని బందే కదా 12కి. అన్ని గుడి 12 గంటల బంధు. అంటే ఇంకా లోపలికి వదిలిన మాత్రం దర్శనం చేయించి పంపించేస్తారు. ఇది మనకు అయినట్టు తొందరిచ్చి పెట్టినా చూడు. తొందరగా దర్శనం చేసుకొని పోవాలా, గుడి మూతేస్తాము. ఏపీ దర్శనాలు ఉంటాయి. ఏపీ సుప్రభాత సేవ. ఇక్కడ కొండ చర్యల నుంచి నీళ్లు పడతానే ఉంటాయి. అలిపిరి రూట్ నడుచుకొని వచ్చేది. పోయేటప్పుడు కనపడం మోకాళ్ళ పర్వతము, ఆంజనేయ స్వామి టెంపుల్. వచ్చినప్పుడు కనపడతా, పోయేటప్పుడు కనపడతాయి, వచ్చినప్పుడు కనపడతాయి. కొండల నుంచి నీళ్ళు ఎట్లా పడుతున్నాయో అవే నీళ్ళే పడుతుంది. నడుచుకొని వచ్చేటప్పుడు అలిపిరి రూట్ కూడా నడుచుకొని వచ్చేటప్పుడు తాగుతారు ఆ నీళ్ళని. ఇవే అంట కపిల్ తీర్థం కూడా కొండలలో నుంచి. జనాలు చెప్తారు
అంటే పైప్ లైన్ ఇట్లానే వేసింటారు. దారిలో కూడా నడిచేవాళ్ళు ఒక్కరు కూడా కనపడలేదు. మొత్తం అంతా వెళ్ళిపోయినట్లున్నారు. ఒకవేళ కర్మజాలకైనా భయపడి కూర్చుందా భయంతోనే వద్దురా నాయన గుంపులో వదాలా అని చెప్పి ఇప్పుడు 24 hours నడుస్తా ఉన్నారు. నడుస్తారా అప్పుడు 24 hours అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగిందో అన్ని బంద్ జనాలు కూడా భయం పుట్టింది. అందుకే అర్థం తీస్తారు బల్క్ వాళ్ళు. స్టార్టింగ్ ఈడెత్తికి పోయిందా? స్టార్టింగ్ అయ్యా నర్సం ప్లేన్ తింటా ఉన్నారు. ఆ పిల్లడు ఆడుకుంటా వచ్చేది. ఎత్తుకొని వెళ్ళిపోయిందా అన్న? అంతే మరి ఎత్తుకొని పోతుంది, కరుచుకుంటుంది, ఎత్తుకోపోతుంది అంతే. 3 రోజుల తాలూకా బాడీ కనిపిస్తుంది. మొత్తం తింటుందిలా కొద్దిగా అంతే రక్తం తాగుతుంది, ఇంకేం తాగదు. అది రక్తం తాగి బాడీ అట్లే వదిలేస్తుంది. బాడీ ఎంత తినదో. కొంచెం కూడా తినదా పార్ట్ ఏదన్నా? నేను బట్ట ఉండింది మనిషి ఏమో తలకాయ వరకు సుత్త నవ్వేసి ఉండింది. తలకాయ వరకు సుత్త నవ్వేసి ఉండింది. పట్టే తలకాయ అది. వాడు పాపం ఎంత గిమగిమలాడి చచ్చిపోయింది. హనుమాన్ గుడి గడు వచ్చి పట్టుకునింది పిల్లోడినే. ఆ 2 మధ్యలో చెట్లు దూరం చూడు, ఆ పిల్లోడు తగులుకున్నాడు, లాక్కలేకపోయింది. ఒకసారి అదే పిల్లోళ్ళు వాళ్ళ నాన్న ఏదో కొనిపిస్తా అంటే కూడా ఆ పిల్లగాని ఎత్తుకొని పోయింది చూడు. అదే నడుచుకుంటూ వచ్చేవాడి వదిలేస్తారు చిన్న పిల్లల్ని. ఇన్ని జరిగి కూడా అర్థం వదిలేసిపోతాడు. పిల్లల మీద ఎక్కువ ఫోకస్ లేదు. అవునవును. ట్రైన్ లో వస్తుంటాం కదా మేము, నిన్న రెడ్లోనే ట్రైన్ లో వచ్చేటప్పుడు కూడా అట్లనే చేస్తారన్నా పిల్లల్ని డోర్ల కాడ. ఏందో తల్లిదండ్రులకు అసలు భయం లేదో మరి ఏందో. రెడ్ జోన్ అంట చూడు, తిరిగేది. ఇప్పుడు మీకు ఇట్లా పోయేటప్పుడు కనిపిస్తే అది పోయేంత వరకు మీరు ఆగి, అది పోయిన తర్వాత బయలుదేరుతారు కదా. అవి దూకి పరిగెత్తారు, రోడ్డు నిలబడతావు, ఏలు పట్టింది నిలబడది, పులి అంతా దాటుకుని వస్తుంది. తిరుపతి కానీ ఎలుగు పంట నిలబడుతుంది మనిషిలాగానే అంతే. ఏడు ఎక్కువ దాస్తుంది బోర్డు ఉండదు చూడు, దానివల్ల స్పీడ్ బ్రేకర్ పెట్టినాడు. అదే ఉన్నాయి బోర్డులు, అందుకోసం నేను స్పీడ్ బ్రేకర్ పెట్టినాను. ఏనుగులు అయితే అసలు చెప్పాల్సిన అవసరంలా. ఏనుగులానా? అవి నిలుచుకుంటాయి అంతే. ఉన్నాయా ఏనుగులేడా? ఉంటాయి కొండలో, ఉన్నాయి అవి ఎక్కువ. మరి ఒకసారి కానీ చూడలేదే. అవి ఇబ్బంది ఎవరు ఇబ్బంది పెట్టిందిలే, అందుకే వైరల్ కావాలి. వచ్చేస్తాయి 10 వచ్చేస్తాయి. కొండలో ఏనుగులు కూడా ఉన్నాయా? ఎన్ని జీవులు బ్రతుకుతా ఉన్నాయి చూడు లోపల. పోయేదాకా వెయిట్ చేయాలి. హార్న్ కొడితే పోతాయి అవి, కొట్టకూడదు హార్న్, సైలెంట్ గానే ఉండాలి. గుమ్ములు వస్తాయి, ఎదురు కదా, ఎదురు చెట్టు మేత వచ్చేస్తాయి. అవునండి అవునండి.
అవి పోయేంత వరకు మనం వెయిట్ చేస్తే అవే పోతాయి, మళ్ళీ మన దావతి మనం వెళ్ళిపోవచ్చు. గుడి, హనుమాన్ టెంపుల్. కూర్చో ఉన్నారు దారిలో ఎట్టెత్తుకెళ్ళింది ఉన్నాయి దారి. ఇప్పుడు వాళ్ళ అమ్మోళ్ళు ఎంబడి పోలేదా అన్న? అది లాక్కం పుడిస్తే భయం కదా ఎవరికైనా, అరుపులు వేస్తారు దాని అమ్మడు ఉరకలేరు కదా, అది మళ్ళీ రాళ్ళు తిరిగి కుట్టారు. అడిగిలో మనం ఏం చేయగలుగుతాము? ఎవరికైనా భయం కదా. మళ్ళా లోపల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే పోతారా లేదా మన నడకదారి వాళ్ళు పరిగెత్తినారు, వాళ్ళు ఏడుంటారు ఫారెస్ట్ వాళ్ళు, మన ఇన్ఫర్మేషన్ వస్తారు వాళ్ళు. వాళ్ళు పోయేసరికి తినేసిందా తలకాయ? ఫస్ట్ అబ్బాయి రెండో అబ్బాయిని వదిలేసింది. జనాలు ఒక 20-30 మంది పరిగెత్తినారు అవతల, భయపడి ఉంటది. అదే రాళ్ళతో గిళ్ళ కొట్టే లోపల భయపడి అదే 2 చెట్లు మధ్యలో ఇరుక్కుపోయింది, తగులుకునే వదిలిపోయింది, వదిలేసింది. బతికే ఉన్నాడు కదా బాబు, తగిలినాయి అవన్నీ దేవస్థానం పరిస్థితి. ఏమైతుంది వాళ్ళకి? కాదన్నా ఇప్పుడు దీనికి అంతా చుట్టూ ఇట్లా కంచె కట్టేసేయచ్చు కదా, ఎందుకు అట్లా? ఎందుకు? అవి ఉండే జాగా మనం వస్తున్నామా, మనం ఉండే జాగా వస్తున్నదా? ఓన్లీ రహదారి ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోవాలా, వచ్చిన ఢిల్లీ నుంచి వచ్చినారు, ఒప్పుకోలే వాళ్ళు. క్లోజ్ చేసుకోండి రోడ్ అన్నమాట, రోడ్డే క్లోజ్ చేయమన్నాడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ లేడీ వచ్చింది, ఒక వారం ఉంది కాదని. అంటే ఈ పక్క పిల్లలు పెట్టేస్తుంటాయి, తల్లి తిరుగుతుంటాయి, బేపరుచుకుంటాయి, ఊరి మీద పడిపోతుంది అనుకుంటా వదిలేండి. పైనుంచి కట్టుకోవచ్చు కదా ఇల్లు, ఇప్పుడు కింద వదిలేసినారు, స్లాపే కదా పైన. బొత్తిగా ఏది ఒప్పుకొని ఉండరు వాళ్ళు, ఫారెస్ట్ ఒప్పుకోదంట, ఇష్టాన్ని మీరు అభివృద్ధి చేసుకొని పోయేస్తారని. ఇదంతా ఫారెస్ట్ కదా, మనం తిరుగుతా ఉన్నాం దాని అడ్డాలో. మొన్న గోడ కట్టేదానికి పాత కాలంలో మీకు ఏమైనా ఇచ్చినా అంతవరకు గోడ కట్టుకోవాలి, కట్టనీలేదు. పాత ఇదే కొట్టారు గొడవ చేస్తానుకుంటే ఒప్పుకోవాలి. వీళ్ళకి కూడా రూల్స్ ఉన్నాయి. ఇప్పుడెప్పుడో పివి నరసింహారావు కాలంలో కట్టినది అది, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ అదే ఆయన ఉండబట్టి జరిగింది ఇది, లేకుంటే కష్టం. ఇది కానీ రామేశ్వరం పాము బ్రిడ్జి కానీ ఇది ఫస్ట్ సింగల్ ఉండే కదా, నా తర్వాత డబల్ చేసేది. కొన్ని ఏళ్ళు సింగల్ ఉండే అనుకుంటా. రాకపోకలు ఒకటే రూట్ లో ఉంటాయి. ఇదే ఫస్ట్ రూట్, ఇదేనా? ఇదే ఫస్ట్ రోడ్, ఎక్కడ దిగడం. అవునవును, తర్వాత మళ్ళా కొత్త రోడ్. నాకు గుర్తుంది మా చేప అప్పుడు భలే గుర్తుంది, ఇట్లా ట్రాఫిక్ జామ్ అవుతుండే హైలో కూడా, బస్సులు గిసులు నిలబడి ఎనికి వెళ్ళిపోతాయి. జీపులు ఎక్కువ బస్సులు తక్కువ, చిన్న బస్సు. Facts over tracks, this and that, spitting slow, spitting fast, I could roast, I could
think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. I'm a legend of the emptiness, so serious. You think you're worth my time? You're delirious, mysterious. Make it scarier, inferior. You know how I am, it's superior. Get off of me, this ain't no competition.
స్లీపింగ్